అనుదిన అరుణోదయస్థితి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము యెహోవాను సన్నుతించుము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 103వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. 2వ వచనం మొదటి లైన్లో కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్పి చూస్తాం. అలాగే 104వ కీర్తన కూడా మొదటి వచనం నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. అలాగే 104వ కీర్తన 35వ వచనం కూడా మనం గమనించినట్లయితే 35వ వచనం చివరి భాగంలో 2-3 లైన్లో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో అనుదిన అరుణోదయస్థితి కార్యక్రమంలో మనం చేరి ఆయన స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ కీర్తన మరి 1-2 వచనాలు 103వ కీర్తన దేవుణ్ణి స్తుతించుట. దేవుణ్ణి స్తుతించుట అవును, ఇక్కడ దావీదు ఆయన మరి దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పి చూస్తుంటున్నాం. సన్నుతించుట స్తుతి కంటే ఎక్కువైనది, స్తుతి కంటే ఎక్కువైనదిగా మనం చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ స్తుతించుట దేవునికి మంచిది, మనోహరము, ఒప్పిదము కూడా. 147వ కీర్తన 1వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. 147వ కీర్తన 1వ వచనంలో మనం గమనిస్తే యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము అని చెప్పి చూస్తున్నాం. అవును, అది దేవునికి ప్రీతికరమైందని కూడా మనం చూస్తుంటున్నాం. 69వ అధ్యాయము కీర్తనలు 69వ అధ్యాయము 30-31 వచనాల్లో కూడా మనం గమనించినట్లయితే 30-31లో కూడా ఇక్కడ కూడా కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన్ను గణపరచెదను. ఇక్కడ అంటాడు కదా 31లో కూడా ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము అని చెప్పి చూస్తున్నాడు. స్తుతించుట దేవునికి మంచిది, ఒప్పిదము, మనోహరము, అంతేకాదు అది దేవునికి ప్రీతికరము కూడా. పాత నిబంధనలో ఎక్కువగా మరి స్తుతించిన వారు ఎవరు అంటే దావీదే. మరి కొత్త నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా స్తుతించిన వాడు అపోస్తలుడైన పౌలు. అందుకే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం చూస్తాం. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 18వ వచనంలో అక్కడ ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయమై దేవుని చిత్తము అని చెప్పి చూస్తున్నాను. పాత నిబంధనలో దావీదు ఎక్కువగా దేవుని స్తుతించాడు. 103వ కీర్తన, 104వ కీర్తన, 105వ కీర్తన ఎంతగానో గంభీరమైనటువంటి కీర్తనలు స్తుతించుట దావీదు చూస్తుంటున్నాం. కొత్త నిబంధనలో కూడా ఎక్కువగా స్తుతించిన వారు అపోస్తలుడైన పౌలు.
మనకు తెలుసు. అది దేవుని చిత్తం. నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు గొప్పవాడు. నీ ఎడల నా ఎడల ప్రేమ చూపించాడు. ఆయన మనం స్తుతించాలి. దావీదు ఎలాగైతే ఆయన మరి నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అని చెప్పి చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారములు 1, 2 కాదు. నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేశాడు. దావీదుకే కాదు కానీ నీకు నాకు కూడా మరి మేలు చేసిన వాడుగా ఉంటాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయము 9వ వచనంలో కూడా గమనించినట్లయితే, అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కనులారా చూచిన వాటిని మరొక ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారులకును వాటిని నేర్పు అని చెప్పి చూస్తున్నాం. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే అవి నేర్పించే వారిగా ఉండాలి. మనం నేర్చుకోవడమే కదా, ఆయన కట్టడలు ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావహించవలసిన వారముగా ఉంటున్నాం. అది మనకు కూడా బోధించిన విధానంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ యొక్క మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకొని ఆయన మనం ఎంతగానో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఇదే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 12వ వచనం కూడా మనం గమనించినట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము అని చెప్పి చూస్తున్నాడు. అవును, మరవకూడదు. ఎందుకంటే ఐగుప్తు అనే అరణ్యమనే లోకం, ఐగుప్తు అనే దేశంలో నుండి, దాసుల గృహములో నుండి తప్పించినటువంటి ఆయనను మరవక జాగ్రత్తగా ఆయన్ను మరి జాగ్రత్త పడవలసిన వారంగా మనం చూస్తుంటున్నాం. ఇదే ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువోలేదో నిన్ను శోధించి నీ హృదయములో నున్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకుని. చూసారా, అరణ్యములో నడిపించాడు 40 సంవత్సరములు ఆనాడు ఇశ్రాయేలు వారిని నడిపించిన విధానాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు కూడా మనల్ని కూడా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని కూడా ఈ లోకంలో నడిపిస్తాడు. ఐగుప్తు అనే దాస్యములో నుండి తప్పించాడు. ఐగుప్తు అనే అరణ్యమైన లోకంలో నుండి నిన్ను తప్పించాడు. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి. కాబట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించాడు. ప్రయాణంలో వారిని నడిపించాడు. నన్ను కూడా నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన మనం స్తుతించాలి. ఆయన మనకు కావలసిన ఉపకారములన్నీ చేశాడు. అందును బట్టి ఆయన మనం స్తుతించాలి. జీవమునకు భక్తికి కావలసిన అన్నీ దయచేశాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనం మనం చూస్తాం. భక్తికి కావలసినవన్నీ మనకు అనుగ్రహించాడు. జీవించుటకు వెలుగు, వర్షము, ఆహారము మరి అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. మత్తయి సువార్తలు కూడా చూస్తాం, యోహాను సువార్తలు కూడా మనం చూస్తాం, యోహాను రాసిన మొదటి పత్రికలు కూడా మనం చూస్తాం. ఆయన వాక్యం అనుగ్రహించాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఆయన ఆత్మను అనుగ్రహించాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. ఆయన వాక్యాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి స్తుతించాలి. ఆయన సన్నిధి మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం స్తుతించాలి. నీ పట్ల నా పట్ల ఎన్నో ఉపకారాలు చేశాడు. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి. ఎన్నెన్నో ఉపకారాలు చేశాడు. ఉపకారాలు చేసిన దేవుణ్ణి మనం ఎంతగా నోరారా హృదయమారా ఆయన స్తుతించి ఘనపరిచి పూజించి నమస్కరించవలసిన వారముగా ఉంటుంది. దేవుడి కొద్ది లేఖనాలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల వేళలో తండ్రి ప్రభు, నీ పాదముల చెంత మేము చేరి తండ్రి ప్రభు, నీ నామమును స్తుతించే భాగ్యాన్ని, నీ నామమును హెచ్చించే భాగ్యాన్ని, నీ నామమును ఘనపరిచే భాగ్యాన్ని, నీ నామమును పూజించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకమని చెప్పేసి మేము చూసినటువంటి ఆ మాట దేవా, మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆనాడు ఇశ్రాయేలుకే కాదు నాయన, మాకు కూడా మీరు ఎన్నో మేలు చేశారు. ఆ మేలును మేము ఉదయకాల వేళలో జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.